హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్లౌజ్కి హ్యాంగింగ్స్ అయితే వేసానండి, మగ్గం వర్క్ హ్యాంగింగ్స్. అది ఎలా వేసాను ఏంటి అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను, అలా చూస్తుండండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ హ్యాంగింగ్స్ అయితే నేనైతే వేసాను ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా అయితే నేనే వర్క్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా అయితే వర్క్ చేశాను. ఆల్రెడీ ఈ బ్లౌజ్ అయితే నా మగ్గం వర్క్ బ్లౌజెస్లో అయితే చూపించాను ఫ్రెండ్స్, నేను ఏమేమి స్టిచ్ చేశాను అనేది. ఇదిగోండి ఈ బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ అయితే నేను అప్పుడైతే వేసుకోలేదు. సో మనకి హ్యాంగింగ్స్ ఏంటంటే బ్లౌజ్కి డిఫరెంట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. అలాగే హ్యాంగింగ్స్ ఏంటంటే మనం బయట ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటాము. సో మనకి మగ్గం వర్క్ షాప్లో కూడా బ్లౌజ్కి మగ్గం వర్క్ వేయించుకున్నా మనకి హ్యాంగింగ్స్ వేయమంటే మళ్ళీ వేరే కాస్ట్ అనేది ఉంటుంది, 200-300 అయితే తీసుకుంటున్నారు. సో మనం ఇంట్లో ఉండే హ్యాంగింగ్స్ అనేది వేసుకోవచ్చు. మగ్గం వర్క్ చేయించిన బయట మనం సూదితో కూడా ఇలా అయితే కుట్టుకోవచ్చు అండి. నేనైతే మగ్గం వర్క్ సూదితోనే కుట్టాను. సో మీరు నార్మల్ లీడ్తో కూడా వేసుకోవచ్చు. మనకు లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. బ్లౌజెస్కి ఇలా వేసుకుంటే గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి. చూసారు కదా, చాలా బాగున్నాయి. ఓసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. మీకైతే ఇది వేయడం కూడా నేనైతే వీడియో అయితే పెట్టానండి, ఒకసారి మొత్తం కూడా చూడండి. స్కిప్ చేయకన్నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఈ హ్యాంగింగ్స్ అయితే వేసుకోవడము చాలా ఈజీ. అలాగే మనకు బడ్జెట్ కూడా అంతేం ఎక్కువ అవ్వదు, తక్కువ బడ్జెట్లోనే మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుందన్నమాట. చూడండి మనం ఇందులో ఏమేమి యూజ్ చేసామో చూడండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కదా, నేను అందుకని గ్రీన్ కలర్ కుందా మూట అయితే తీసుకొని చూడండి. ఫ్రెండ్స్, మనకి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి, 3-4 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కువ పూసలు కావాలంటే మనకి బయట మార్కెట్లో 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి, 15 రూపీస్ ఖర్చు అవుతుంది. చూసారు కదా, 15 రూపీస్తోనే మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. అది మనం ఓన్గా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది కదా, హ్యాపీనెస్సే వేరు. చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫుల్ వీడియో అయితే మీకైతే ఇప్పుడు మొత్తం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వరకు, వీడియో స్కిప్ చేయకనే చూస్తే ఎలా చేయాలి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బ్లౌజ్ అయితే డిజైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఏదైనా రౌండ్ షేప్ ఉంటే తీసుకొని డిజైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక కుందనైతే ఇప్పుడైతే మనము చూడండి వర్క్ అనేది స్టార్ట్ చేసేయాలి. కుందం అయితే మనకి గమ్మైనా పెట్టుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేసుకోవచ్చు అండి. నేనైతే వాటికి హోల్స్ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు కుట్టుకున్నాక ఏంటంటే మనకి కుందన్ అనేది ఏంటంటే మనకి బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ యూజ్ చేస్తే మనకి లుక్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్ లేదంటే మనము ఏదైనా నార్మల్ బీడ్స్ కూడా స్టార్టింగ్ నుంచి కుట్టుకోవచ్చు. అదే మనము ఏదైనా మ్యాచింగ్ కుందం అనేది పెట్టుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే గ్రీన్ కలర్ కుందాన్ని యూజ్ చేస్తున్నానండి. యూజ్ చేసాక మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది కుట్టుకోవాలండి. 2 బీడ్స్ అయితే కుట్టుకోవాలి, లేకపోతే కుందమి ఏంటంటే పైకి అయితే వెళ్ళిపోతుంది. అందుకని 2 బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ అయిపోయాక 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో ఆ విధంగా కుట్టుకోవాలండి. తర్వాత షుగర్ బీడ్స్ అయిపోయాక మళ్ళీ మనకి ఏంటంటే స్టోన్ చైన్ అనేది వేసుకోవాలండి. స్టోన్ చైన్ యూజ్ చేయడం వల్ల లుక్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే స్టోన్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. మనకి ఇది రౌండ్ షేపే చాలా డిజైన్స్ అనేవి ఉంటాయండి, డిఫరెంట్ డిజైన్స్ అయితే మనము వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం నా బ్లౌజ్కి మగ్గం వర్క్ హ్యాంగింగ్స్ అయితే వేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే నేను బ్లౌజెస్కి చాలా వర్క్ అనేది చేసాను, కానీ బయట కస్టమర్కి అయితే నేను వర్క్ చేసి అయితే ఇచ్చానండి హ్యాంగింగ్స్. నేనైతే ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం అయితే వేసుకున్నాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా స్టార్టింగ్లో మీరేని.
స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మన బ్లౌజెస్కి మనం చాలా బాగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేపే కాకుండా మనకి డిఫరెంట్గా మనం అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి మగ్గం వర్క్లో. మీకు కూడా నేను అయితే నా బ్లౌజెస్కి అన్నీ కూడా హ్యాంగింగ్స్ అనేది వేసుకుంటాను. లుక్ బాగుంది కదా, ప్రతిది కూడా మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, స్టోన్ చైన్ అయిపోయాక మళ్ళీ షుగర్ బీడ్స్ అయిపోయాక మళ్ళీ 4 mm బీడ్ అండి. ఇప్పుడైతే మళ్ళీ షుగర్ బీడ్స్ అయితే మనము కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే లుక్ అనేది చాలా బాగుందండి. ఫస్ట్ టైం కదా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా అయితే ట్రై చేశాను. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయాక లాస్ట్ వచ్చేసరికి మనము చైన్ కుట్ అనేది వేసుకోవాలి. నేనైతే 2 times అయితే చైన్ కుట్ అనేది వేసుకున్నానండి, 2 layers. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే చైన్ కుట్ అనేది వేసేస్తున్నాను. మనకి సింపుల్ అండి, తక్కువ బడ్జెట్లోనే మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. వీటికి మనకి ఎక్కువేం అయిపోయిందండి. ఒక 40-50 రూపీస్ ఉంటే సరిపోతుంది. లేదు ఆల్రెడీ మనం మగ్గం వర్క్ చేస్తాము, ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అంటే ఇంకా అయిపోతుంది అనమాట. ఇది నార్మల్ లీడ్తో కూడా కుట్టుకోవచ్చండి, నార్మల్ సూదితో. ఇంకా మనకి ఫ్రేమ్ ఉన్నా లేకపోయినా సరే నార్మల్గా అయితే సూది ఉంటే పూసలు ఉంటే మనము హ్యాంగింగ్స్ అనేది కుట్టుకోవచ్చండి. చాలా సింపుల్. ఈసారి నెక్స్ట్ వచ్చేసరికి మగ్గం వర్క్ సూదితో కాకుండా నార్మల్ లీడ్తో మంచి డిఫరెంట్గా ఉన్న హ్యాంగింగ్స్ ఏవైనా సరే మీకు చూపిస్తాను. ఇంకేమైనా హ్యాంగింగ్స్ వేరే మోడల్లో ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా అది మీకు వీడియో అయితే చేసి పెడతాను, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ వచ్చేసరికి మనకైతే ఇలా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది లుక్ అనేది. ఇలాగే మనకి 4 అనేది వేసుకోవాలండి. నేనైతే మీకు ఒకటే చూపించాను కదా, మిగతా 4 కూడా వేసేసాను. చూసారు కదా, ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కట్ చేస్తున్నాను. మనకి ఇటువంటి సీజర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది. ఈ చుట్టూ కూడా చూసారు కదా, చైన్ కుట్ వరకు కూడా మనము నీట్గా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ఏంటంటే మన ఉదిత్ పుల్ల ఉంటుంది కదండి, అగరబత్తులు, వాటితో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. వాటితో కూడా చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది వాటితో అయితే చేసేయండి. చూసారు కదా, నేను 4 కూడా కట్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ అయితే అలా అయితే ఉంది. ఇప్పుడైతే మనం వీటిని హ్యాంగింగ్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. చుట్టూ కూడా మనము ఇప్పుడు నార్మల్ లీడ్ సూద్తో అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి నేనైతే దారం అయితే సూదిలోకి ఎక్కించుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనము వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే కుట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే ఏ విధంగా అయితే కుడుతున్నానో ఇలా అయితే కుట్టుకుంటే మనకు సింపుల్గా వేగంగా అయిపోతుంది. ఇందులో కూడా మనము డిఫరెంట్గా కుట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇలాగనే కుట్టుకోవాలండి. కొంచెం అయితే మనము గ్యాప్ ఇచ్చాలి, ఎందుకంటే మనకి లోపల అయితే ఏదైనా క్లాత్ అనేది పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అలాగే మనకి హ్యాంగింగ్స్ తాడు కూడా పెట్టుకోవాలి కదా, చిన్న గ్యాప్ అయితే ఉంచుకోవాలి. మొత్తం కూడా స్టిచ్ చేసుకోకూడదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే అలా కొంచెం అయితే ఉంచేసి ఇప్పుడు మనం అందులోకి ఏదైనా మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్స్ అయితే మనము చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని చూడండి ఇలా అయితే పెట్టుకోవాలి. అలా అయితే మనకి హ్యాంగింగ్ లుక్ అనేది బాగుంటుంది. వర్క్ కదా, వర్క్ అనేది రౌండ్ షేప్లు అనేది వస్తుందండి. హ్యాంగింగ్ అనేది లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను అందుకని చెప్పేసి క్లాత్స్ అనేవి అలా అయితే పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. చిన్న పీసులాగా కట్ చేసుకొని అయితే ఇలా యూజ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం కూడా కుట్టేసుకొని చిన్న గ్యాప్ ఇచ్చేసాక ఏంటంటే ఇప్పుడు మనకి తాడు ఉంటుంది కదండి హ్యాంగింగ్, అదైతే చూడండి ఇలా పెట్టుకొని మనము స్టిచ్ చేసుకోవాలి బాగా. మళ్ళీ లేకపోతే ఊడిపోతుంది కదా, సూత్తోనే 4-5 times అయితే బాగా చూడండి ఇలా అయితే కుట్టుకోవాలి. లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము కూడా చేసామని, ఓకేనా. ఇంకేమైనా డిజైన్స్ ఏమైనా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, చేస్తాను. అలాగే నేను కూడా ఇది చాలా బాగుంది కదా, ఇంకా సారీస్కి అదే మగ్గం వర్క్ బ్లౌజెస్కి అన్నీ కూడా ఇంకా డిఫరెంట్గా హ్యాంగింగ్స్ అనేది వేసుకుంటాను. వీడియో కూడా పెడతానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం కూడా అయిపోయినాక ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి
తక్కువ బడ్జెట్లోనే మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.